హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్‌సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది రెండవ పీఆర్‌సీ. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల వర్గాలు, సోషల్ మీడియా వేదికలు ఎక్కడ చూసినా ఇప్పుడు పీఆర్‌సీ గురించే చర్చ జరుగుతుంది. అయితే చాలామంది పీఆర్‌సీ అంటే కేవలం జీతాలు పెరగడమే అనుకుంటారు. కానీ వాస్తవానికి పీఆర్‌సీ అనేది కేవలం వేతనాల పెంపు కాదు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల జీవన వ్యయం, భవిష్యత్తు ఆర్థిక బాధ్యతలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో గత వేతన సవరణ జీవో నంబర్ 5(1) ద్వారా అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో పీఆర్‌సీ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. కమిటీ సూచించిన షిప్మెంట్ ఒకటే అయితే ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు షిప్మెంట్ కలిపి 30% షిప్మెంట్ ప్రకటించింది. సాధారణంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇదే ఆనవాయితీ కనిపిస్తుంది. పీఆర్‌సీ కమిటీ 1% సూచిస్తుంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ నిర్ణయాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది షిప్మెంట్ ప్రకటిస్తుంది. చాలా సంవత్సర చాలా సందర్భాల్లో కమిటీ సూచించిన శాతం కంటే ఎక్కువ షిప్మెంట్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. గత పీఆర్‌సీ ప్రకారం కనీస ప్రాథమిక వేతనం 19,000గా నిర్ణయించబడింది. అదే సమయంలో గరిష్ట ప్రాథమిక వేతనం 1,62,000 వరకు పెరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లబ్ధి పొందారు. ఇప్పుడు అందరి దృష్టి రెండవ పీఆర్‌సీ పైనే ఉంది. ముఖ్యంగా ఒకే ఒక ప్రశ్న అందరి మదిలో ఉంది. ఒకవేళ ప్రభుత్వం 20% షిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులకు ఎంత ప్రయోజనం కలుగుతుంది? ప్రభుత్వంపై ఎంత అదనపు భారం పడుతుంది? ముందుగా ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. 20% షిప్మెంట్ అంటే ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం కేవలం 20% మాత్రమే పెరుగుతుందని కాదు. ఎందుకంటే పీఆర్‌సీలో బేసిక్ పే మాత్రమే కాదు, హెచ్ఆర్ఏ, డీఏ, ఇంక్రిమెంట్లు, పెన్షన్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి అంశాలపై కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల షిప్మెంట్ ప్రభావం ఉద్యోగి భవిష్యత్తు ఆర్థిక భద్రతపై కూడా పడుతుంది. అలాగే ఉదాహరణకి ప్రస్తుత బేసిక్ పే ఆధారంగా 20% షిప్మెంట్ వర్తింపు చేస్తే లెవెల్ 1 నుంచి లెవెల్ 15 వరకు ఎంత జీతాలు పెరుగుతాయో చూద్దాం. లెవెల్ 1 బేసిక్ పే 19,000 ఉన్నవారికి 20% షిప్మెంట్‌తో 22,800 పెరుగుతుంది. లెవెల్ 2 ఉద్యోగులకు 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 24,240 పెరుగుతుంది. లెవెల్ 3 ఉద్యోగులకు రూ. 22,460 బేసిక్ పేతో రూ. 26,952 పెరుగుతుంది. లెవెల్ 4 ఉద్యోగులకు 24,400 ఉండగా రూ. 29,328కు చేరుకుంటుంది. లెవెల్ 5 ఉద్యోగులకు 26,600 ఉండగా రూ. 31,920కి చేరుకుంటుంది. అలాగే లెవెల్ 6 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 28,940 ఉండగా మొత్తం 20% షిప్మెంట్‌తో రూ. 34,728కు చేరుకుంటుంది. లెవెల్ 7 ఉద్యోగులకు రూ. 31,460 ఉండగా రూ. 37,752కు చేరుకుంటుంది. లెవెల్ 8 ఉద్యోగులకు రూ. 34,580 ఉండగా రూ. 41,496కు చేరుకుంటుంది. లెవెల్ 9 ఉద్యోగులకు రూ. 37,640 ఉండగా రూ. 45,168కు చేరుకుంటుంది. లెవెల్ 10 ఉద్యోగులకు బేసిక్ పే రూ. 41,180 ఉండగా కొత్త షిప్మెంట్‌తో 49,416కు చేరుకుంటుంది. అలాగే లెవెల్ 11 ఉద్యోగులకు రూ. 44,570 బేసిక్ పే ఉండగా ఈ కొత్త షిప్మెంట్‌తో 53,484కు చేరుకుంటుంది. లెవెల్ 12 ఉద్యోగులకు 49,000 బేసిక్ పే ఉండగా రూ. 59,844కు చేరుకుంటుంది. లెవెల్ 13 ఉద్యోగులకు రూ. 54,220 ఉండగా రూ. 65,064కు చేరుకుంటుంది. లెవెల్ 14 ఉద్యోగులకు రూ. 58,850 ఉండగా రూ. 70,620కు చేరుకుంటుంది. లెవెల్ 15 ఉద్యోగులకు రూ. 64,490 ఉండగా రూ. 77,388కు చేరుకుంటుంది. అయితే ఇక్కడ మరోసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి కేవలం ప్రస్తుత బేసిక్ పేపై 20% షిప్మెంట్ వర్తింపచేసిన అంచనా లెక్కలు మాత్రమే. వాస్తవ పీఆర్‌సీలో డీఏ విలీనం, కొత్త పే మేట్రిక్స్, పే ఫిక్సేషన్ విధానం ఆధారంగా ఈ సంఖ్యలు మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల మొదటగా ప్రాథమిక వేతనం పెరుగుతుంది. దాంతో పాటు భవిష్యత్తులో వచ్చే డీఏ పెరుగుదలకు కూడా అధిక బేసిక్ పై లెక్కించబడుతుంది. హెచ్ఆర్ఏ మొత్తంలో కూడా పెరుగుదల కనిపించవచ్చు. ఎన్‌పీఎస్ లేదా జీపీఎఫ్ చందాలు పెరుగుతాయి. పదవి విరమణ తర్వాత పెన్షన్ లెక్కింపులో కూడా పెరిగిన బేసిక్ ప్రభావం ఉంటుంది. గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి పదవి విరమణ ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగుల కుటుంబ ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. అయితే మరోవైపు ప్రభుత్వం కూడా భారీ ఆర్థిక బాధ్యతను భరించాల్సి ఉంటుంది. తెలంగాణలో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ 20% షిప్మెంట్ అమలు చేస్తే వేతన వ్యయం గణనీయంగా పెరుగుతుంది. పెన్షన్ బిల్లులు పెరుగుతాయి. రిటైర్మెంట్ ప్రయోజనాల భారం కూడా పెరుగుతుంది. షిప్మెంట్ శాతం, ఉద్యోగుల సంఖ్య, డీఏ విలీనం వంటి అంశాలపై ఆధారపడి ప్రభుత్వంపై సంవత్సరానికి వేల కోట్ల రూపాయలు అదనపు భారం పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల జీతాలు పెరగడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. ఉద్యోగుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. మార్కెట్లో నగదు చలామణి పెరుగుతుంది. చిన్న వ్యాపారులు, సేవా రంగం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొంత
ఊతం లభిస్తుంది. అందుకే పీఆర్సీ అనేది కేవలం ఉద్యోగుల వేతన సవరణ మాత్రమే కాదు. అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న కీలక అంశం కూడా.